ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో అమరావతికి చట్టబద్ధతపై తీర్మానానికి మద్దతుగా రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత ప్రసంగించారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించేలా అసెంబ్లీ తీర్మానం అభినందించదగ్గ విషయం. ఈ తీర్మానం భావితరాలకు భరోసానిస్తుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అప్పులతో నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిందని, ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజున లోటు బడ్జెట్తో నవ్యాంధ్ర ప్రస్థానం ప్రారంభమైందని మంత్రి సవిత పేర్కొన్నారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా ఈరోజు ఈ తీర్మానం చేయడం భావితరాల భవిష్యత్తుకి పునాదులు అనే విషయం కూడా తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏర్పడినప్పుడు మరి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూర్చోవడానికి కుర్చీ కూడా లేని రాష్ట్రం అధ్యక్ష. ఆ సమయంలో మరి నగరాల సృష్టికర్త, మరి పరిశ్రమల సృష్టికర్త, బడుగు బలహీన వర్గాల పక్షపాతి చంద్రబాబు నాయుడు గారు మరి మామూలుగానే ఎవరైనా కుటుంబంలో డివైడ్ అయిపోతే వాళ్ళకి ఆస్తులు వస్తాయి. మరి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మరి మనకు అప్పులు వచ్చాయి. ఆ అప్పుల్లో మరి ఈ రాష్ట్రాన్ని కని విని విధంగా రాష్ట్రం 14-19లో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిందనే విషయం మన అందరికీ తెలుసు అధ్యక్ష. భావితరాల భవిష్యత్తు కోసం మనం ఒక రాజధాని నిర్మాణం చేయాలి. అమరావతి సీమాంధ్ర ప్రజల కలల రాజధానిని కూడా నిర్మాణం చేయాలి అనుకున్నప్పుడు ప్రపంచమంతా మన ఆంధ్రప్రదేశ్ వైపే చూసింది అధ్యక్ష. అలాంటి సమయంలో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒక్క మాట మీరందరూ ల్యాండ్ పూలింగ్ చేయాలి, ల్యాండ్ పూలింగ్ చేసి మరి రైతులందరూ ముందుకు రావాలి అని ముఖ్యమంత్రి గారు ఆదేశించినప్పుడు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ లో సేకరించిన ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ముఖ్యమంత్రి మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి నిజంగానే ఈ దేవాలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే భావితరాల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట కోసం మరి భూములు ఇచ్చిన రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజు రాష్ట్రం కూర్చోవడానికి కూడా కుర్చీ లేని పరిస్థితిలో మనకి రాజధాని కోసం స్థలం ఇచ్చారు అధ్యక్ష. కూడా చర్చించి మరి రాజధాని అమరావతిగానే నిర్మాణం చేద్దామని మరి నిర్ణయించిన తర్వాత మరి స్వయాన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా మరి మన భారతదేశంలో ఉన్న పుణ్య నదులు మట్టిని తీసుకొచ్చి ప్రతి గ్రామం నుంచి కూడా మట్టి తీసుకొచ్చి మరి ఇక్కడ ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేశారు అధ్యక్ష. ఇదే అసెంబ్లీ సాక్షిగా మరి ఆ రోజు ముఖ్యమంత్రిగా, ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నాను, నేను ఒప్పుకుంటున్నాను, నేను ఇక్కడ ఉండటానికి ఒక ఇల్లు కూడా కట్టుకున్నానని ఎన్నికల సమయంలో కూడా మాట చెప్పారు అధ్యక్ష. మాట చెప్పిన తర్వాత మరి కుర్చీలో కూర్చున్న తర్వాత రాజధాని 3 ముక్కలాట చేసి ప్రజలందరినీ భయభ్రాంతులు చేశారు అధ్యక్ష. మరి ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి బీజేపీ నాయకులు, మరి జనసేన నాయకులు, ప్రజలందరూ, మేధావులు, యువత అందరూ రోడ్డెక్కి మన రాజధాని అమరావతిగానే ఉండాలి అని చెప్పి ఆ రోజు పోరాటం చేశారు అధ్యక్ష. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి 3 ముక్కలాట చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం చూసాం అధ్యక్ష. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. దినేష్ గ్రాండ్ లాడ్జీలో 3 ఏళ్ల కూతురుతో సహా ఆత్మహత్యాయత్నంకి పాల్పడిన భార్యాభర్తలు